ఈ ఇల్లు, ఈ బంధాలు, ఈ ప్రేమలు ఒక్క క్షణంలోనే పగలు, ద్వేషం, ప్రతీకారంగా మారిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక కుటుంబం చీలిపోతున్న కథ. ఉగాది పండుగ, ఇంట్లో ఆనందముండాలి, కాని ఈ ఇంట్లో మాత్రం కన్నీళ్ళు, కోపం, మాటల యుద్ధం. ప్రేమ కన్నీళ్లతో నిలబడి ఉంది. ఆమె గుండెలో ఉన్న బాధ ఎవ్వరూ చూడలేదు. నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి అని నర్మద చెప్పిన మాట ఆమె మనసుని ఇంకా ముక్కలు చేసింది. అబద్ధాలు తియ్యగా ఉంటాయి, కాని నిజం ఒకరోజు కత్తిలా గుచ్చుతుంది. ఇంతలో శ్రీవల్లి తన మాటలతో విషం చిమ్మింది. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పనిచేస్తావా? ఆ ఒక్క మాట ప్రేమ గుండెలో అగ్ని రగిలించింది. అక్కడే ఆగి ఉంటే బాగుండేది, కాని కాదు. ఆమె వెనకాల ప్రేమ కోపంతో వెళ్ళింది. చంపేయాలి. అది కోపం కాదు, అది దహనమవుతున్న హృదయం. ఇంకా అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. భద్రావతి ఇంట్లో ఉగాది సంబరాలు, కాని ఒక్కసారిగా అందరూ షాకయ్యే సీన్. విశ్వక్ కొట్టించుకుని గాయాలతో ఇంటికి వస్తాడు. రామరాజు కొట్టాడు. ఆ మాట విన్న వెంటనే ఇంట్లో ఆగ్రహం పేలింది. భద్రావతి ఎదురింటి మీదికి దూసుకు వెళ్ళింది. రామరాజు, బయటకురా! ఇది పిలుపు కాదు, ఇది యుద్ధానికి ఆహ్వానం. రామరాజు బయటకు వచ్చాడు. నేను మనిషిని కాబట్టే వాడు బ్రతికున్నాడు. ఆ ఒక్క డైలాగ్ అక్కడున్న అందర్నీ షాక్కి గురిచేసింది. ఇంతలో ఒక పెద్ద ట్విస్ట్. పోలీసులు వచ్చారు. విశ్వక్ను అరెస్టు చెయ్యండి. అందరూ షాక్. కిడ్నాప్ కేసు, టార్చర్ కేసు, అది కూడా అమూల్య చేతితో. విశ్వక్ అమూల్య వైపు చూసి, నన్నే కేసు పెడతావా? అతని కళ్లల్లో కోపం, ఆమె కళ్లల్లో నిశ్చయం. అక్కడే ఒక సీన్, ఎప్పటికీ మరిచిపోలేని సీన్. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న ఆమె ఒక్కసారిగా భద్రకాళిలా మారింది. విశ్వక్ మాట్లాడుతుంటే ఒక్క చెంపమీద ఒక్క దెబ్బ. నోరు జాగ్రత్త! ఆ ఒక్క దెబ్బ అతనికి కాదు, అతని అహంకారానికి. భద్రావతి కూడా వెనక్కి తగ్గలేదు. నా మేనల్లుణ్ణి అరెస్టు చేస్తారా? వేదవతి, నా కూతులు జోలికి వస్తే అక్కైనా చూడను. ఇది వార్నింగ్ కాదు, ఇది తీర్పు. విశ్వక్ను పోలీసులు తీసుకెళ్తుంటే తల్లి వేదనతో కూలిపోతుంది. ఆపండి! కాని ఎవ్వరూ వినలేదు. ప్రేమ కూడా సహాయం చెయ్యలేదు. చేసుకున్న పాపానికే శిక్ష. అది మాట కాదు, ఒక నిర్ణయం. ఇంతటితో అయిపోయిందా? లేదు, ఇది కేవలం ఆరంభం. ధీరజ్ భద్రావతి వైపు చూసి, మీ పతనం మొదలైంది. ఇప్పటినుంచి ఈ కథ మారబోతోంది. ప్రేమ, ప్రతీకారం, నిజం అన్నీ ఒకే దారిలో. ఈ కుటుంబం మళ్లీ కలుస్తుందా, లేక శాశ్వతంగా విడిపోతుందా? ఇది తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్ తప్పక చూడండి. ఇది ఇల్లు ఇల్లాడు పిల్లలు.